ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి మాచర్ల పట్టణ మరియు రూరల్ విలేజెస్లో బిఎస్ఎన్ఎల్ సేవలు ఇంకా మెరుగుపరచడానికి మన జేటీఓ గారు మరి వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ల్యాండ్ కేటాయించమని చెప్పేసి అరౌండ్ 14 విలేజెస్లో ల్యాండ్ రిక్వెస్ట్ చేస్తూ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి విలేజ్లో కూడా ఎక్కడైతే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ వీక్గా ఉన్నాయో దాని యొక్క ఇంకా స్ట్రెంథెన్ చేయడం కోసం మరి మనకి 14 విలేజ్లో రిక్వెస్ట్ ఇవ్వగా ఆల్రెడీ 9 విలేజెస్లో ల్యాండ్ కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ పల్నాడు వారి ఆదేశాల మేరకు ల్యాండ్ అలాట్ చేస్తూ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్ని ఆల్రెడీ జేటీఓ గారికి అందించడం జరిగింది. ప్రతి ఒక్క విలేజ్లో కూడా మరి హ్యాబిటేషన్కి దగ్గరలో ఒక 5 సెంట్స్ కేటాయించడం జరిగింది. ఇంకా మనకి 5 విలేజ్ ల్యాండ్ ఐడెంటిఫై చేశాము. దానికి సంబంధించి కలెక్టర్ గారి ప్రపోజల్ పంపించేసి ఆ మిగిలిన 5 విలేజెస్లో కూడా ల్యాండ్ హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ ల్యాండ్ హ్యాండ్ అవుట్ చేసుకోవడానికి మన జేటీఓ గారు ఇక్కడికి వచ్చినారు. ఆయన కూడా ఒకసారి మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి సార్. రెస్పెక్టెడ్ మన మరో గారికి అండ్ రెస్పెక్టెడ్ కమిషనర్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా మా బిఎస్ఎన్ఎల్ తరఫున విషయం చెప్తున్నాం సార్. బిఎస్ఎన్ఎల్ 4G ఇండియాలో నంబర్ 1గా ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రాజెక్టుని చేపట్టడం జరిగిందండి. దీనికి కాను మన గౌరవనీయులైన మినిస్టర్ గారు, అదేవిధంగా మన గౌరవనీయులైన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో మరి పార్లమెంట్లో డిస్కస్ చేసి బిఎస్ఎన్ఎల్ని మన పల్నాడు జిల్లాల్లో కొన్ని విలేజెస్కి కేటాయిస్తూ పీవీటీ సైట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారండి. మన మాచర్ల, వెల్దుర్తి, రెంటచింతల అండ్ దుర్గి ఈ 4 మండలాల్లో దాదాపు 40 పైచులుక గ్రామాలు ఈ యొక్క పీవీటీ సైట్స్లో వచ్చినాయండి. దీన్ని 4G కేటగిరీ కింద స్పెషల్గా చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రణాళిక రచిస్తుందండి. దానికి గాను మన మాచర్ల ఎంఆర్ఓ గారు మాకు ఈ సైట్ విషయంలో చాలా కృషి చేసి ఎర్లీగా మాకు దాదాపు 9 సైట్లు ఇచ్చారండి. అదేవిధంగా వెల్దుర్తి ఎంఆర్ఓ గారు 16 సైట్లు ఇచ్చారండి. రెంటచింతల మేడం గారు కూడా 5కి 4 ఇచ్చారండి. దుర్గిలో ఒక 6 ఇచ్చారు. ఇలా సైట్స్ అక్విజిషన్ అవుతుంది. ప్రతి సైటుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి ఈ యొక్క పబ్లిక్కి సేవ అందించాలని ఉద్దేశంతో 4Gని బిఎస్ఎన్ఎల్లో ముందుకు తీసుకెళ్తుందండి. అదేవిధంగా ఈ 4G టవర్ కూడా ఇన్ ఫ్యూచర్లో అదే టవర్కి 5G కూడా వస్తుంది. దీనికి కాను మా జిల్లా 2 జిల్లాలు, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా పీజీఎం గారు శ్రీధర్ గారు ఐటీఎస్ వారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నాం సార్. మరి ముఖ్యంగా మన కలెక్టర్ మేడం కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మా బిఎస్ తరఫున. మేడం గారు త్వరితగతిగా ఆదేశాలు ఇస్తూ ఎంఆర్ఓ గారిని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఐడియాస్ ఇస్తూ మరి ఈ సైట్ వచ్చే విధంగా మేడం గారు మాకు ఎంతో హెల్ప్ చేస్తారండి. అందరికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఆల్. తీసుకుంటారండి వాళ్ళు. టైం పీరియడ్ అనేది స్పెసిఫిక్గా నాకు తెలియదు. ఏదైనా కొంచెం యాజ్ ఎర్లీ మంత్స్లో అయిపోద్ది అనుకుంటున్నాను సార్. నేను మెయిన్ ఏంటంటే ఎక్కడ
కవరేజ్ లేని వాటికి ఫస్ట్ పీరియడ్ ఇస్తారు సార్. మన 14 ఉన్నాయి సార్, మనకి 14 ఉన్నాయి మన మాచర్లలో. ట్రైబల్స్కి ఎక్కువ ఆ ఏరియాలో మనకి ఏ సిగ్నల్ రాకుండా ఉండదని ఫస్ట్ వస్తుంది. సో ఆ విధంగా ఇది దొరుకుతుంది సార్. 14 ఊర్లు, విలేజెస్ గ్రామాలు ఏది మాచర్ల కింద. వాటిలో టోటల్ 14 ఉన్నాయి, ప్రజెంట్ 14 ఉన్నాయి. 14 9 ఇచ్చారు మాకు సార్ వాళ్ళు శాంక్షన్. మిగతా 5 కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఎంఆర్ఓ గారు 2 daysలో చేస్తామని చెప్పారు. అది కూడా